ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 1 పీటర్ చాప్టర్ 5 వర్స్ 6. హంబుల్ యువర్సెల్వ్స్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ పేతురు విశ్వాసం గురించి హెచ్చరిస్తున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి మళ్ళీ మళ్ళీ ఆయన సన్నిధిలో నీ యొక్క ప్రతి అవసరత విషయమై గోజాడాలి, ప్రాధేయపడాలి. అంతేకాదు దేవుని చిత్త ప్రకారము విశ్వాసముతో ఇష్టపూర్వకముగా ఎదుట వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని నిన్ను నీవు అలంకరించుకోవాలి. విశ్వాసంతో దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఎంచుకొని చేసే ప్రార్థన ఎన్నడూనూ అంగీకరింపబడదు. అయితే విశ్వాసముతో నిన్ను నీవు తగ్గించుకొని చేసే ప్రార్థన దేవుని సన్నిధిలో నిత్యము అంగీకరింపబడుతుంది. అప్పుడు దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు, నీ పిల్లలను హెచ్చిస్తాడు, నీ భర్తను హెచ్చిస్తాడు, నీ భార్యను హెచ్చిస్తాడు, నీ ఉద్యోగంలో హెచ్చిస్తాడు, నీ వ్యాపారంలో హెచ్చిస్తాడు, నీ పరిచర్యలో హెచ్చిస్తాడు. సో మై డియర్ ఫ్రెండ్, వన్స్ ప్రైడ్ విల్ బ్రింగ్ హిమ్ లో, బట్ హీ హూ ఈజ్ లోలీ ఇన్ స్పిరిట్ విల్ అబ్టైన్ హానర్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దీన మనస్సుతో దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, నిత్యము నీ గడప యొద్ద కనిపెట్టుకొని నీ ద్వారబంధముల యొద్ద కాచుకొని నీ ఉపదేశము వినుటకు కృప దయచేయమని బ్రతిమాలుకొంచున్నాము. యేసయ్య ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ విశ్వాసముతో దీన మనసు అన్న వస్త్రము ధరించుకొనుటకు నీ కృప దయచేయమని మహిమా ప్రభావములకు పాత్రుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.